మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఒక లూప్ వల్ల వచ్చే కరెంట్ క్యారింగ్ లూప్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ప్రాబ్లం చూడండి. ఒక నాన్ ప్లేనార్ లూప్ ఉంది సార్, దాన్ని AFEBCDA అని రాస్తున్నాను. అది XYZ ప్లేన్ లో ఇలా ఉంది, XYZ కోఆర్డినేట్ సిస్టమ్ లో. ఓకేనా, దాంట్లో కరెంట్ IN మెన్షన్ చేశాడు. ఈచ్ ఆఫ్ ద స్ట్రైట్ సెక్షన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఆఫ్ లెంత్ 2A అన్నాడు. సరే, ఒక్కొక్క దాని యొక్క లెంత్ ఎడ్జ్ది ఎంత అన్నాడు అంటే 2A అన్నాడు. అయితే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ లూప్ అట్ పాయింట్ P A,0,A అంటే ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ y కోఆర్డినేట్ 0 కాబట్టి డెఫినెట్లీ ఈ పాయింట్ ఎక్కడ ఉంటది అంటే XZ ప్లేన్ లో ఉంటది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలనంటే పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్. రిజల్టెంట్ ఫీల్డ్ ఈ 2 లూప్స్ వల్ల అంటే ఈ మొత్తం లూప్ వల్ల వచ్చే రిజల్టెంట్ ఫీల్డ్ పాయింట్ P దగ్గర ఎంత అని అంటున్నాడు. దానికోసం నేనేం చేస్తున్నానంటే దీన్ని 2 లూప్స్ గా విడదీస్తున్నాను. ఒకటి ADCBA, ఇంకొకటి AFEBA అని. ఓకే, ఇక్కడ పాయింట్ P ఈ 2 డయాగ్రామ్ లో మెన్షన్ చేయలేదు, కన్ఫ్యూజ్ అవుతారని డైరెక్షన్ రాయడం కోసం. డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే కనుక మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూజ్ చేసి చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ లూప్ లో కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, జస్ట్ లైక్ ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ అని మీనింగ్. ఓకేనా, అంటే మీ రిమైనింగ్ ఫింగర్స్ అన్ని ఈ డైరెక్షన్ లో నువ్వు బెండ్ చేస్తే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బెండ్ చేస్తే థంబ్ ఎటువైపు చూపిస్తుంది అంటే ఇక్కడ X డైరెక్షన్ లో చూపిస్తుంది. అంటే అర్థం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫస్ట్ లూప్ ఏమని రాస్తున్నానంటే గన 2 లూప్స్ కూడా ఐడెంటికలే, కరెంట్ సేమ్, లెంత్ సేమే కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటి వల్ల వచ్చేది కూడా ఐడెంటికలే అయి ఉంటది, అంటే సేమ్ అయి ఉంటదని. దాన్ని నేను ఏమనుకుంటానంటే B అని రాస్తున్నా. సార్, పాయింట్ P దగ్గర ఏ డైరెక్షన్ లో ఉంది అంటే X డైరెక్షన్ లో ఉంది, అంటే ఈ డైరెక్షన్ లో ఉన్నట్టు లెక్క. సో దిస్ ఈస్ B1 బార్. దాన్ని నేను రాస్తున్నాను X డైరెక్షన్ కాబట్టి I క్యాప్ అని రాస్తున్నా. సిమిలర్లీ సెకండ్ లూప్ లో కూడా కరెంట్ ఎలా ఉంది డైరెక్షన్ అంటే అగైన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది ఇక్కడ. సో అన్ని ఫింగర్స్ ని నువ్వు యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తే థంబ్ ఎటువైపు చూపిస్తుంది అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో చూపిస్తుంది, అంటే Z డైరెక్షన్ లో. అంటే ఈ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ ఇలాగా. సో దిస్ ఈజ్ B2 బార్. ఓకేనా, ఇక్కడ ఏం రాస్తున్నాను, B2 బార్ ఈజ్ ఈక్వల్ టు Z డైరెక్షన్ కాబట్టి K క్యాబ్ అని రాస్తున్నా. సో B రిజల్టెంట్ బార్ ఈజ్ నథింగ్ బట్ B1 బార్ ప్లస్ B2 బార్ అని మీనింగ్. B రిజల్టెంట్ బార్ ఈజ్ ఈక్వల్ టు B1 B2 లో B కామన్ తీసేస్తే I క్యాప్ ప్లస్ K క్యాప్. ఇది రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వెక్టర్. కానీ మనం ఏం కనుక్కోవాలంటే ఈ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మాత్రమే. సార్, డైరెక్షన్ అంటే అర్థం ఏమంటే యూనిట్ వెక్టార్ ఆఫ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మీనింగ్. సో యూనిట్ వెక్టార్ ఆఫ్ B రిజల్టెంట్ బార్ ఈజ్, దాని ఫార్ములా ఏమంటే B రిజల్టెంట్ క్యాబ్ అని మీనింగ్. దాని ఫార్ములా B రిజల్టెంట్ బార్ డివైడెడ్ బై B రిజల్టెంట్ మాడ్యులస్, రైట్. దీనేమో B ఇంటూ I క్యాప్ ప్లస్ K క్యాప్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ రాసేటప్పుడు B బయట రాసేస్తే రూట్ ఆఫ్ I క్యాప్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 స్క్వేర్, K క్యాప్ కోఎఫిషియంట్ 1 కాబట్టి మళ్ళీ 1 స్క్వేర్. ఇక్కడ B క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది అంటే డినామినేటర్ లో రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 రూట్ 2 కాబట్టి 1/√2 ఇంటూ I క్యాప్ ప్లస్ K క్యాప్. ఇది రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్.